హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జెన్లీ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే అసలు రాష్ట్ర కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఏకఛత్రాధిపత్యం వహిద్దామనుకుంటున్న రేవంత్ రెడ్డికి ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు సీనియర్లు. నిన్నటి రోజునే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్నది. దానికి సంబంధించిన జాబితాతోటి మరి కసరత్తు ప్రారంభించిన అధిష్టానం మరి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు మరి పచ్చ జెండా ఊపలేదు. కారణం ఏదైతే మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలుపుకొని వెళ్ళడం లేదు. మరి ఆయన సొంత మనసులనే ఇటు పిసిసి అధ్యక్షునిగా ఇటు మిగతా మంత్రులుగా నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవైపు కాంగ్రెస్ బీఫారం మీద గెలువని వారికి మంత్రి పదవులు ఇచ్చేది లేదని చెప్పి స్పష్టంగా మరి ఇక్కడ సీనియర్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయన దానం నాగేందర్కు అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డిలో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో ఇటు వారిద్దరి మధ్య పొచ్చడం లేదు. మరోవైపు ఇక్కడ సీనియర్లు అందరూ కూడా మంత్రిలా మార్పు కాదు, అసలు సీఎంఏ మార్పు జరగాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు మరి ఇక్కడ వలసలను మాత్రం ప్రోత్సహిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ఏకపక్షంగా బీఆర్ఎస్ నుంచి ఇటు ఎమ్మెల్యేలను అయితేంది, మరి నిన్నటి రోజున 6 ఎమ్మెల్సీలు ఒకటేసారి అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల్లా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఢిల్లీ నుంచి వచ్చే వరకు వెయిట్ చేసి అర్ధరాత్రి 12 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిండు. దీని అంతటి కూడా మరి అధిష్టానం ప్రోత్సహిస్తూ ఉన్నది. అందుకు మరి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలోనే వాళ్ళందరూ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకవైపు వలసలను ప్రోత్సహించే విషయంలో రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ మరి ఇక్కడ మిగతా విషయాల్లో మాత్రం ఆయన ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ ఉన్నది. మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి భవితవ్యంపై కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. రాబోయే రోజులలో ఈడీ కేసులను ఎదుర్కొనబోయే రేవంత్ రెడ్డి మరి బీజేపీకి జెండా ఎత్తితే మరి తాము కూడా పటిష్టంగా ఉండాలని, అందులో భాగంగా వలసలను ప్రోత్సహించి సీనియర్లందరికీ కూడా మరి పార్టీపై పట్టు కల్పించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా పిసిసి అధ్యక్షుని కూడా పార్టీ విధేయుణ్ణి అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత మరి అనుచరుణ్ణి కాకుండా పార్టీకి మరి దీర్ఘకాలికంగా విధేయునిగా పనిచేస్తున్న వ్యక్తినే పిసిసిగా నియమించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయునికి శిష్యునిగా పేరున్న రేవంత్ రెడ్డి మన అక్కడ ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండడం మూలంగా వీరంతా ఏకమై తిరిగి మరి ఇక్కడ ఎన్డీఏ కూటమినే మరి ఇక్కడ తెలంగాణలో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి సహకారంతో మరి ఇక్కడ కాంగ్రెస్ మరి 10 సంవత్సరాల తర్వాత కోలుకున్నది తెలంగాణలో. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ కనుక తుడిచిపెట్టకపోతే దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. ఇప్పటికే కర్ణాటక మీద అదేవిధంగా తెలంగాణ మీద బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో మరి ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవడానికి అదేవిధంగా రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ వలసలను ప్రోత్సహించడానికి మాత్రమే అవకాశం ఇచ్చి మరి మిగతా అధికారిక విషయాల్లో అన్నింటినీ కూడా సీనియర్ల వాదనను పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఎవరినైతే మరి ఇటు ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ మరి ఇక్కడ పార్టీలో చేర్చుకుంటున్నారో ఆయన వెంట పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినహా మిగతా మంత్రులు ఎవరు ఇటు డిప్యూటీ సీఎం కానీ ఇటు సీనియర్ మంత్రులైన శ్రీధర్ బాబు కానీ అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దామోదర రాజనరసింహ లాంటి వాళ్ళు ఎవరు కూడా మరి ఆ చేరికల్లో ఉండకపోవడం కూడా మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతోటి పార్టీలో పట్టు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. అయినప్పటికీ కూడా మరి ఆయనకు ఓన్లీ చేరికలపైనే ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని రేవంత్ రెడ్డి జుట్టు మాత్రం తమ చేతుల్లోనే పెట్టుకోవడానికి అధిష్టానం ప్రయత్నిస్తున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అదేవిధంగా నిన్నటి రోజున మరి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి బొగ్గు బ్లాకులను కేటాయించాలని చెప్పి అదేవిధంగా 25 లక్షల ఇల్లు కూడా తమకే కేటాయించాలని చెప్పి ఆయనకు కలిసి మరి వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా అమిత్ షాను ఏదైతే హోంమంత్రి ఉన్నారో అమిత్ షాను కూడా కలిసి విభజన హామీలకు సంబంధించి విభజన ఆస్తులన్నింటినీ కూడా పారదర్శకంగా పంపిణీ చేయాలని చెప్పి కూడా కోరినట్టుగా సమాచారం. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే దొంగరాత్రి కాంగ్రెస్లో చేరికలు అర్ధరాత్రి 12 తర్వాత జాయినింగ్స్ అస్తంగూటికి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం అర్ధరాత్రి
రేవంత్ రెడ్డితో భేటీ. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే సమావేశం. దీపాదాస్ మున్షి రేవంత్ సమక్షంలో చేరుగా అని చెప్పి అర్ధరాత్రి దాటిన తర్వాత 6 మరి బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్సీలు, అందులో ప్రధానంగా మరి ఇక్కడ భాను ప్రసాదరావు పెద్దపల్లి నుంచి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికైండో ఆయనతో సహా 6 ఇటు బసవరాజ్ సారయ్య వరంగల్ నుంచి ఆయనతో పాటు 6 ఎమ్మెల్సీలు ఇక్కడ కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారు. మరి కాంగ్రెస్ తీర్థం ముచ్చుకోవడంలో మరి ఇక్కడ ఆశ్చర్యం లేదు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల్లాగా ఎందుకు మరి దొంగరాత్రి కాంగ్రెస్లో చేరిందనేది మాత్రం ఇక్కడ తెలంగాణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి తెల్లవారితే మునిగిపోయేదేమున్నది అంటే ముహూర్తం చూసుకున్నారు అనే అంశంలో కూడా పలు ఆసక్తికర చర్చ సాగుతూ ఉన్నది. మరోవైపు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కోసం వెళ్ళిండు రేవంత్ రెడ్డి. అక్కడ మంత్రివర్గ విస్తరణ కూర్పులో మరి తనకు సంబంధించిన వాళ్ళను, తాను మాట ఇచ్చిన వాళ్ళను అందులో అలకేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అధిష్టానం మరి సందేయలేదు, కానీ ఆయన చేస్తున్న వలసలను మాత్రం ప్రోత్సహిస్తూ ఉన్నది. అందుకు మరి ఆయన ఏదైతే సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పటి వరకు మరి ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను 6 ఎమ్మెల్యేలను తీసుకొచ్చిండు. 7వ ఎమ్మెల్యే కూడా రెడీ ఉన్నాడు. ఆయన జైన్ అయితే అంటే కూడా అక్కడ గద్వాలకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఆయన కూడా కారు దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్ర వహించిండు. అదేవిధంగా 6 ఎమ్మెల్సీలను ఏకకాలంలో జైన్ చేయడంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మరి నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అంతా కూడా ఒకతాటి మీద ఉన్నదని కనీసం మెసేజ్ ఇవ్వడానికి మరి సీనియర్ మంత్రులను ఎందుకు చేరికల సందర్భంగా వెంటబెట్టుకోవడం లేదనే మరి ఇక్కడ పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ మీద పట్టు సాధించడానికి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగా చేరికలకు సంబంధించి క్రెడిట్ గోస్ టు మీ, నా ఒక్కరికే ఆ క్రెడిట్ చెందాలి అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా చేరికలను ప్రోత్సహిస్తూ ఆయన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు సీనియర్ మంత్రులు ఎవరు కూడా లేరు, కానీ మరినే ఏదైతే ఏకపక్ష నిర్ణయాలకు మాత్రం అడ్డుకట్ట వేస్తూ ఉన్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తీరు మారకపోతే సీఎంను మార్చండి, అధిష్టానానికి పార్టీ సీనియర్ల అల్టిమేటం. ఢిల్లీ వెళ్ళిన రేవంత్కి అధిష్టానం షాక్. కేబినెట్ విస్తరణ కోసం వెళ్ళిన సీఎం రేవంత్ తన వాళ్ళనే మంత్రులు పీసీసీ ఇక రేవంత్ ప్రపోజల్ సీఎం ఇచ్చిన లిస్టును పక్కన పెట్టిన అధిష్టానం. గత 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వాలంటూ హైకమాండ్ దగ్గర పట్టుబట్టిన పార్టీ సీనియర్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మనకెందుకు, వాళ్ళు రావడంతో పార్టీ కేడర్ ఆగమవుతుంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే చీలికలు వచ్చినాయి. రేవంత్ ఒంటెద్దు పోకలపై ఫిర్యాదుల వెలువ. వీటికి తోడు రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. రేవంత్ రెడ్డి తీరు మారకపోతే సీఎం మార్పే శరణ్యం. కొత్త మంత్రులు కాదు, కొత్త సీఎం కావాలి. అధిష్టానం దగ్గర పార్టీ సీనియర్ల మొర. ఫిర్యాదుతో ప్రస్తుతానికి కేబినెట్ విస్తరణకు బ్రేక్, తర్వాత కలుద్దామని చర్చలు ముగించిన అధిష్టానం. మంత్రి పదవి కోసం పోతే సీఎం పోస్ట్కే ఎసరొచ్చినట్లుంది రేవంత్ రెడ్డి పరిస్థితి. కేబినెట్ విస్తరణ అంటూ ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. ఎన్నో ఆశించి వెళ్ళిన ఆయనకు అధిష్టానం మళ్ళీ కలుద్దామని చెప్పిందంటాకు. సీఎం రేవంత్పై వెలువెత్తిన ఫిర్యాదుతోనే కేబినెట్ విస్తరణ, పీసీ చీఫ్ అంశాలను పక్కన పెట్టారని ఢిల్లీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదైతే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏకఛత్రాధిపత్యాన్ని మరి ఇక్కడ వహించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలకు మరి ఇక్కడ సీనియర్లు మాత్రం గండి కొడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా పార్టీ మీద పట్టు నిలుపుకోవడం కోసం ఆయన ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నాడు. 6 ఎమ్మెల్సీలను నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జాయిన్ చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక ప్రజల్లో ఉంటే ఆ సమస్యలపై పోరాడాలి. కాంగ్రెస్ తీరుతో ప్రజలు నష్టపోతున్నారు, కార్యకర్తల నేతలతో కేసీఆర్ అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ ఎంతమంది నేతలు కారు దిగినా పోతే పోని అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ ఇక్కడ మనకు ప్రజలే ముఖ్యం, కార్యకర్తలే ముఖ్యం, నాయకులను మనం తయారు చేసిన నాయకులే, వాళ్ళు పోతే ఇంకొకరు వస్తారు, వాళ్ళు అక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత అనుభవిస్తారు, వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పి మరి కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనం ప్రజలతోటే మరి ప్రజల్లో మమేకం కావాలి, ప్రజలతోనే ఉందాం. బీఆర్ఎస్కి ఇలాంటి అనుభవాలు ఎన్నో జరిగినాయని చెప్పి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆర్టీసీకి 2500 కోట్ల నష్టం. ఫ్రీ బస్ టికెట్ డబ్బులు ఇవ్వని సర్కార్ 6 నెలల్లో ₹1 ఇవ్వలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు. రోజుకు 15 కోట్ల చొప్పున నష్టం వాటిల్లందంటూ సోషల్ మీడియాలో శ్రీనివాస్ వ్యాఖ్యలు వైరల్. హైదరాబాద్లో సుందరయ్య కళా నిలయంలో ఫెడరేషన్ రాష్ట్ర సమావేశంలో మాట్లాడినట్టు వెల్లడి. కూర్చున్న కొమ్మను నరుకోవడం అంటే ఇదేనేమో. గాడిన పడుతున్న ఆర్టీసీ ప్రగతిరథ చక్రాలను మహిళలకు ఫ్రీ
బస్ టికెట్ పేరుతో నష్టాల బాట పట్టిస్తోంది రేవంత్ సర్కార్. 6 నెలల్లో ఆర్టీసీకి 2500 మేర కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మాటలేవో గాలి మాటలు కాదు, బట్ట కాల్చి ముఖాన పడేయడం అసలే కాదు. సాక్షాత్ కార్మిక సంఘాల నాయకులే చెబుతున్న మాటలు ఇవి. బహిరంగంగా ప్రకటించకపోయినా ప్రభుత్వం తీరుతో కునారిల్లుతున్న తల్లి లాంటి సంస్థను చూసి లోలోన మదన పడుతున్నారు కార్మిక నాయకులు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పి ప్రకటించిందో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి వాళ్లకు ఏదైతే ఆర్టీసీ ప్రత్యేక సంస్థగా ఉన్నది ఈ మధ్యనే నిలదొక్కుంటా ఉన్నది. మరి ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు అయితే అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టిన మరి కార్గో సేవలతోటి ఇక్కడ ఆల్రెడీ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఫ్రీ బస్సు దాన్ని ఎత్తిన పిడుగుపడ్డట్టుగా మారింది. మరి ప్రతిరోజు 15 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలతో ఉంది. మరి ఇక్కడ ఆ మధ్య మనం చూసినాం ఫ్రీ బస్ వచ్చిన కొత్తలో ఈరోజు 15 కోట్ల లాభం, ఈరోజు 20 కోట్లు అదనపు లాభం, 25 కోట్ల అదనపు లాభం అన్నారు. వాటికి పైసలు కట్టినప్పుడు కదా అదనపు లాభం. ఫ్రీ బస్ అంటే నువ్వు ఇంకా 1000 బస్సులు వేసినా కూడా మరి కిటకిటలు ఆడుతూనే ఉంటాయి. ఇంకా జనాలకు అందరికీ ఆడామగ అందరికీ ఫ్రీగా ఇస్తే మరి ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే మరి టికెట్ లేక ఆర్టీసీ నష్టపోతా ఉన్నదో జీరో టికెట్లకు, వాటికి ప్రభుత్వం మరి డబ్బులు జమ చేయాల్సి ఉన్నది. కానీ ఈ 7 నెలలుగా ఇప్పటి వరకు పైసా విధించలేదని చెప్పి దాంతో 2500 కోట్ల మేర నష్టం జరిగిందని, రాబోయే రోజుల్లో ఆర్టీసీ కుప్పగులుతుందని చెప్పి మరి లోలోన మదన పడుతున్నారు మరి ఇక్కడ ఆర్టీసీ యూనియన్ నాయకులు అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక జనసంద్రమైన మెరైన్ డ్రైవ్ ఏదైతే మరి ప్రపంచ కప్పు T20 ప్రపంచ కప్పును తీసుకొచ్చిందో ఇండియా జట్టుకు, ఆ ఇండియా జట్టుకు జనం నీరాజనం పలికిండ్రు. ఇక్కడ అశేష జనవాహిని మధ్య భారత క్రికెట్ టీముకు మరి ఇక్కడ స్వాగతం పలికిండ్రు. వాళ్ళకు ఏదైతే క్రీడా అభిమానులందరూ కలిసి మరి భారతదేశానికి కీర్తి పతాకాన్ని ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టిన రోహిత్ సేనకు అద్భుతమైన ఆహ్వానం పలికిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం పైకి జేసీబీ, కామారెడ్డిగూడెం గ్రామస్తుల తీవ్ర ప్రతిఘటన, వెనుకడుగు వేసిన పోలీసులు అధికారులు అని చెప్పి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదో అక్కడ కామారెడ్డిగూడెంలో మరి దళిత కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేసిరని చెప్పి తొలగించడానికి ఎవరైతే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే ఉన్నదో వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యే మరి ఆమె ఫిర్యాదు మేరకు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడానికి కూడా మరి ఇక్కడ అధికారులు ప్రయత్నం చేసింది. అంటే మనం ఎలాంటి దుస్థితిలో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు. మరి ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళను తొలగిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండో మరి ఇక్కడ ఎన్ఆర్ఐ ఆమెకు అసలు తెలంగాణ యాస తెలియదు, భాష తెలియదు, సంస్కృతి తెలియదు. మరి అమెరికా నుంచి వచ్చింది, డబ్బులు పెట్టి గెలిచింది ఆ యశస్విని రెడ్డి ఈరోజు మరి తెలంగాణ తల్లి విగ్రహాన్నే కూకటి వేలతో పెగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే వీళ్ళు తెలంగాణ మరి వాదుల తెలంగాణ మీద వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నదా, తెలంగాణ కోసం వీళ్ళు పోరాటం పని చేస్తారా, లేదంటే మరి ఆంధ్ర ఏదైతే ఇప్పుడు గురు శిష్యులు ఉన్నారో చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మరి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తూ ఉన్నారా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించడానికి మరి ఎంత సాహసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనే అంశాన్ని గమనించాలి. ఇక్కడ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా బలిపెడుతున్నారనే విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి వాళ్ళ పాలనలో తెలంగాణకు ఇంకా మంచి జరుగుతుందని ఆశించడం అత్యాశ అవుతుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే జగజ్జేతకు జనహారతి అని చెప్పి మరి ఇక్కడ అశేష జనాలు ఇక్కడ T20 ప్రపంచ కప్పు తీసుకొచ్చిన సందర్భంగా మెనిన్ బ్లూకు ఇక్కడ 125 కోట్ల చెక్కును అందజేసిండ్రు. ఈ సందర్భంగా మరి వారి రాకను దృష్టిలో పెట్టుకొని మరి వేలాది మంది ఇక్కడ మెరైన్ బీచ్ దగ్గర ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితిని ఆహ్వానం పలికిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ తల్లికి ఎంత కష్టం, రాజకీయ రంగపులు మీ విగ్రహాన్ని కూల్చివేసేందుకు కాంగ్రెస్ యత్నం, అనుమతి లేదన్న సాకుతో విగ్రహం తొలగింపు, అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి, అడ్డుకున్న కామారెడ్డిగూడెం ప్రజలు. ఇక్కడ చూడండి ప్రజలారా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఇక్కడ జేసీబీలు తీసుకొచ్చి మరి పంచాయతీ సిబ్బందితోటి తొలగించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే తెలంగాణ తల్లికి కూడా బీఆర్ఎస్ అనే ముద్ర వేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళను తొలగించాలంటే మరి వచ్చిన తెలంగాణనే ఆంధ్రలో కలిపితే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఆనవాళ్ళే తొలగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ దిశగా రేవంత్ రెడ్డి ఆ దిశగా కూడా చివరికి ప్రయత్నాలు చేస్తాడో ఏమో. అందుకు ఆయన తాబేదార్ ఎమ్మెల్యేలు అమెరికా నుంచి, రష్యా నుంచి మరి ఏదైతే మన
పారాషూట్లు వచ్చి టికెట్లు తీసుకున్నారో వాళ్ళు మరి ప్రయత్నాలు చేస్తారో కూడా వేసి చూడాలి. నిన్నటి రోజున కేసీఆర్ మరి నివాసంలో గోరటి వెంకన్న కలిసిండు. ఈ సందర్భంగా ఆయన మీరు లేక ఆగమవుతున్నాం, బీఆర్ఎస్ పాలన పోతదానుకోలే కడుపులో పెట్టుకొని చూసుకున్నారు, పొరపాటుకు ప్రజలు బాధపడుతున్నారు, కేసీఆర్తో అభిమానులు ఎర్రవెల్లికి పోటెత్తుతున్న ప్రజలు, ప్రతిపక్షం శాశ్వతం కాదన్న కేసీఆర్ అని చెప్పి మరి ఇక్కడ మీరు లేక ఆగమైపోతున్నది తెలంగాణ అని చెప్పి ఒక రకంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు అభద్రతా భావంలో ఉన్నారు. తెల్లారితే అసలు ఏం జరుగుతుందనే మరి అంశాన్ని వినాల్సి వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నారు. అనుభవం లేని పాలన, మరోవైపు కక్ష రాజకీయాలు, పోలీసుల వేధింపులు, మరి ఎమ్మెల్యేలపైనే అక్రమ కేసులు, ప్రశ్నిస్తే మరి గొంతు నొక్కడం, ఒకవైపు నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కుతున్నా కనీసం పట్టించుకోకపోవడం, ఏదైతే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఏ హామీలు కావాలని డిమాండ్లు వాళ్ళే పెట్టిండో ఇవాళ వాళ్ళు డిమాండ్లు తీర్చాల్సిన ప్లేస్లో ఉండి మరి విస్మరిస్తున్న వైనం. ఒకవైపు ఈరోజు లక్షలాది మందితోటి టీజీపీఎస్సీని మరి అక్కడ అడ్డుకుంటాం, మరి ఆయన ముట్టడిస్తామని చెప్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి సాదా సీదాగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఖతం చేయాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఏ విధంగా చేర్చుకోవాలి, ఎమ్మెల్సీలను ఏ విధంగా చేర్చుకోవాలనే దాని మీదే ప్రత్యేకంగా దృష్టి సారించడం తప్ప నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నేడు నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపు, గ్రూప్ 1లో 1:100 అసాధ్యం, నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ అంటున్న టీజీపీఎస్సీ నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని పోయినాం, కమిషన్ వైఖరిపై రగిలిపోతున్న విద్యార్థులు, జిల్లాల వారీగా పోరాట కమిటీలు, బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు, నిరసనలపై సర్కారు ఉక్కుపాదం, ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు అని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారు. మీకు ఒక్కొక్క ఇంట్లో మినిమం 4 ఓట్లు ఉంటాయి. మీ 4 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే 1,20,00,000 మంది మరి మన ఓట్లు 1,20,00,000 పడతాయి. ఆ 1,20,00,000తోటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. మీరు అనుకున్న డిఎస్సి మరి మెగా డిఎస్సి అవుతుంది. మీకు 1:50 ఉన్నది 1:100 అవుతుంది. జీవో 46 రద్దు అవుతుంది అని చెప్పి మరి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వస్తుంది. మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోగా కనీసం నిరుద్యోగులతోటి ఇక్కడ చర్చలు కూడా జరపడం లేదు, సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించడం లేదు. మరోవైపు మోతీలాల్ అనే స్టూడెంట్ ఆమరణ దీక్షకు దిగి కాంగ్రెస్ ప్రభుత్వం తాను సచ్చినా పట్టించుకునే అవకాశం లేదు అని చెప్పి మరి స్వచ్ఛందంగా దీక్ష విరమించిండు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఏ రకంగా మరి పనిచేస్తూ ఉన్నది, నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదైతే ఓట్ల కోసం రెచ్చగొట్టింది, ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా, పార్టీ మారడానికే పదవికి రిజైన్ చేశా, మిగతా వాళ్ళ సంగతి వాళ్ళే తేల్చుకోవాలంటున్నాడు. మరి 6 ఎమ్మెల్యేలు ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఎంపీ పదవికి కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడంలో రాహుల్ విఫలం, ఆయన చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. ఫిరాయింపులపై కాంగ్రెస్ మాటలను దేశం నమ్మదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండో కేకే వెంటనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. ఎందుకంటే మరి అక్కడ ఖచ్చితంగా రాజ్యసభకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ అందులో విలీనమయ్యే అవకాశం లేదు కాబట్టి మరి ఇక్కడ రాజీనామా చేయకపోతే ఆయన పదవి పోతుంది. దాని ద్వారా మరి అవమానపడే కంటే ఆయనే రాజీనామా చేయాలని చేసిండు. ఆయన రాజీనామా చేసినందుకు కాంగ్రెస్ ఆయనకు మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పదవి కూడా ఇవ్వబోతా ఉన్నది, క్యాబినెట్ హోదాతోటి. దాంతో ఆయన రాజీనామా చేసిండు. ఓకే, కేకే రాజీనామాను మేము ఇక్కడ స్వాగతిస్తూ ఉన్నాం. మరి మిగతా 6 రాజీనామా ఎప్పుడు అని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే రాజ్యాంగానికి కట్టుబడి మరి రాజీనామా చేస్తే రాజ్యసభ సభ్యునికి వర్తించింది, ఎమ్మెల్యేలకు వర్తించదా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక చావు బతుకుల్లో మరో రైతు, ఖమ్మం జిల్లాలో ఆగని అన్నదాతల ఆక్రందన, ప్రభాకర్ ఉదంతం మరొక ముందే మరో ఘటన. తన భూమికి ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయక్ ఆక్రమించాడని పురుగుల మందు తాగిన భద్రయ్య, పరిస్థితి విషమం. ఖమ్మం దవాఖానాలో చికిత్స. రైతులు ఇటు పెట్టుబడి సాయం లేక మరి కొనుగోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఆగడాలు తాళలేక ఇక్కడ మరి పురుగుల మందు తాగుతున్న పరిస్థితి. ఖమ్మం జిల్లాలో ఇది 2వ ఘటన. రైతు ప్రభాకర్ ఏదైతే బట్టి విక్రమార్క అనుచరుడు మరి తన పొలం లాక్కున్నాడని చెప్పి మరి సెల్ఫీ వీడియో తీసుకొని అక్కడ ఆయన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మరో రైతు, అదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన రైతు ఇక్కడ ఏదైతే
ఆర్టీఐ మాజీ కమిషనర్ శంకర్ నాయకే మరి స్వయంగా తన భూమిని ఆక్రమించిండని చెప్పి మరి గతి లేక గత్యంతరం లేని పరిస్థితులలో ఆయన పురుగుల మందాగి ఆత్మహత్య యత్నం చేస్తున్నాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నదన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రకంగా తన అనుచరులను దోపిడీకి ఉసిగొల్పుతున్నదా లేదంటే మరి చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నదా అధికారులు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి దాని మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనే అంశాన్ని గమనించాలి. ఇక బొగ్గు బ్లాకులు సింగరేణిగా ఇవ్వాలి, ఐటీఐఆర్ను పునరుద్ధరించండి, 25 లక్షల ఇళ్ళు మంజూరు చేయండి, విభజన హామీలను నెరవేర్చాలి, ప్రధాని మోదీకి రేవంత్ బట్టి విజ్ఞప్తి అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే ప్రధానమంత్రిని కలిసిండ్రు బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డి, అదేవిధంగా అమిత్ షాను కలిసిండ్రు. మరి బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలి, అదేవిధంగా ఐటీఐఆర్ను పునరుద్ధరించాలని, విభజన హామీలను నెరవేర్చాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరితో వెళ్ళిండు. ఇక్కడ మరి కేంద్రంతో మేము ఎన్నికలే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వ పాలనే మేము కేంద్రానికి అనుకూలంగానే వెళ్తాం, సానుకూలంగానే వెళ్తాం, మరి సాధించుకుంటామని చెప్తున్న పరిస్థితి. మరి ఈ స్నేహం ఎంతవరకు దారితీస్తుందో అయినప్పటికీ ఈయనను ఏకపక్షంగా నమ్మకుండా వెంట బట్టి విక్రమార్కను కూడా తోలుతా ఉన్నది. బట్టి విక్రమార్క కాంగ్రెస్కు విధేయుడు. మరి ఆయనను వెంట ఇచ్చి తోలినా కూడా మరి ప్రధానమంత్రితోటి సఖ్యత మెయింటైన్ చేయడానికి చొరవ చూపుతున్నది మాత్రం రేవంత్ రెడ్డి. ఈ చొరవ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంతవరకు కాంగ్రెస్ను ఆందోళన బాట పట్టిస్తున్న విషయం కూడా మనం గమనించవచ్చు. సెలూన్ల కరెంటుకు సర్కార్ కటింగ్, సెలూన్లకు ల్యాండ్ షాపులకు సబ్సిడీ, విద్యుత్తుపై నీళ్ళ 250 యూనిట్ల సబ్సిడీ ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం బిల్లు నుంచి మినహాయింపు కానీ సబ్సిడీ నిధులు ప్రకటించిన పైసా విధించని కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి గత ప్రభుత్వం ఏదైతే సెలూన్లకును అదేవిధంగా ల్యాండ్రీ షాపులకు ఏ విధంగానైతే సబ్సిడీ ఇచ్చిందో 250 యూనిట్ల వరకు సబ్సిడీ ఇచ్చింది. ఆ సబ్సిడీ మీద ఇప్పుడు నీడలు అలుముకున్నాయి. ఆ సబ్సిడీ కట్ కావాలి. మొదటి నెలలో ప్రభుత్వం వచ్చినాక మొదటి నెల 2 నెలల్లో మరి సబ్సిడీ జీరోగా వచ్చింది. కానీ ఇప్పుడు బిల్లు వస్తున్న నేపథ్యంలో మరి ఆందోళన చెందుతూ ఉన్నారు. కొన్ని జాగాల్లో ఖచ్చితంగా బిల్లు కట్టాల్సిందే అని చెప్పి కరెంట్ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్టుగా కూడా సమాచారం ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కాంగ్రెస్లోకి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని అర్ధరాత్రి దాటిన తర్వాత జాయిన్ అయిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసిన అంశాన్ని నిర్ణయమే మిగిలింది. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి, అన్ని కేటగిరీలో కనిష్ట గరిష్ట విలువలను ప్రతిపాదించిన కమిటీలు త్వరలో రెవెన్యూ మంత్రితో భేటీకి అధికారుల సమాయత్తం. పొంగులేడుతో కలిసి సీఎంతో జరిగే భేటీలో తుది నిర్ణయానికి ఛాన్స్. 2 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వస్తుందంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు. సీఎం ఆమోదం తెలిపితే ఆగస్టు 1 నుంచే కొత్త విలువలు అమల్లోకి అని చెప్పి ఏదైతే రిజిస్ట్రేషన్ల మరి భారం పడనున్నది ఆగస్టు 1 నుంచి. ఏదైతే భూముల విలువను సవరించి ఇప్పుడున్న భూములను మరి వాటి విలువలు పెంచితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. మరి రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం భూముల విలువలను పెంచి మరి ఆదాయ మార్గాలను ఎంచుకునే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి కసరత్తు పూర్తయిపోయింది. ఇక మరి అనుమతి తర్వాయి అని చెప్తున్న పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. బ్రిటన్లో ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు. రాత్రి 10 దాకా కొనసాగిన పోలింగ్ పూర్తవగానే మొదలు కానున్న ఓట్ల లెక్కింపు. విపక్ష లేబర్ పార్టీయే గెలుస్తుందంటున్న విశ్లేషకులు అని చెప్పి పోలింగ్ కేంద్రం వద్ద నుంచి బయటకు వస్తున్న ప్రధాని రిషి సునాక్ దంపతులు, ఏదైతే మన భారత సంతతికి చెందిన రిషి సునాక్ మరి నిన్నటి రోజున ఆ దంపతులు ఓటేసి వచ్చిన బ్రిటన్లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ ఇక్కడ అధికారంలోకి వస్తా అన్నది డౌటే అని చెప్పి విపక్ష లేబర్ పార్టీ గెలుస్తుందని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మరి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కౌంటింగ్ కూడా మొదలైంది. మరి ఈరోజు అర్ధరాత్రిలోపు మరి ఎవరు అధికారం చేపట్టబోతారో అన్న విషయం కూడా తేలనున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కప్పొంగిన అభిమానం. అటు అరేబియా సముద్రం, ఇటు అభిమాన జనసంద్రం. బ్రహ్మరథం పట్టడం అంటే ఇదేనేమో అనిపించేలా జగజ్జేతలకు జేజేలు పలకడం అంటే ఇది అనేలా భారత్ క్రికెట్ వీరులకు అపూర్వ స్వాగతం లభించింది. T20 ప్రపంచ కప్తో వచ్చిన రోహిత్ శర్మ బృందానికి ముంబై మహానగరం జయహో అంటూ జయకొట్టింది. ఢిల్లీలో విమానం దిగిన దగ్గర మొదలు అభిమాన ప్రవాహం ముంబై మెరైన్ డ్రైవ్ వరకు కూడా కొనసాగింది. జోరుగా వర్షం కురుస్తున్న లెక్క చేయకుండా వెన్నంటి సాగిందని చెప్పి నిన్న రోజున మెరైన్ బీచ్ దగ్గర ఏర్పాటు చేసిన వీళ్ళ సన్మాన సభకు మరి ఇక్కడ అశేష జనం హాజరైనరు. అదేవిధంగా 125 కోట్ల చెక్కును
మరి బీసీసీఐ వాళ్ళకు అందజేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక సరితూగే అభ్యర్థులు లేకే రాష్ట్రంలో లోక్సభ ఫలితాలపై సీఎం రేవంత్ విశ్లేషణ. కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా అసెంబ్లీకి వచ్చారు. ఓడి మళ్ళీ పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చింది. రాజధానిపై నా మార్కు మూసి ప్రాజెక్టు మొదలుపెట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4 ఏజెన్సీలతో ప్రాజెక్టు పనులు చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ చేయించిన వాళ్ళే అనుభవిస్తారు. ఈవీఎంలతో అక్రమాలకు అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ల రాజీ పడను. ఏపీతో పంపకాల్లో చట్ట ప్రకారం వ్యవహరిస్తా. ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ ఇష్టాగోష్ఠి అని చెప్పి ఏదైతే మాకు అనామక అభ్యర్థులు ఉండడంతో మాకు ఎంపీ సీట్లలో మరి 8 ఏదైతే ఇంకో మరో 4 వస్తాయి అనుకున్నాం, కానీ మా దాంట్లో పోటీ చేసే మగోడే లేడు. అందుకే మాకు 8 మంది మగోళ్ళు ఉన్నారు కాబట్టి, ఆ 8 మంది సత్తా కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 8 గెలిచినాం. ఇంకొక 5-6 సత్తా కలిగిన వాళ్ళు మా పార్టీలో ఉండే మరి మేము ఇంకిన్ని గెలిచే వాళ్ళం అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే 125 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మరి పట్టుమని 15 మంది పోటీ చేయడానికి మరి గట్టి క్యాండిడేట్లు లేరు తెలంగాణలో. అంటే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తేనే ఈరోజు ఇలా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. రేవంత్ రెడ్డి కూడా 3 ఏళ్ల క్రితమే మరి ఇక్కడ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇలాంటి వాళ్ళు ఇంకొక 5-6 గట్టి వాళ్ళు వచ్చే ఉంటే ఇంకిన్ని సీట్లు గెలుచుకుంటాం అన్నట్టుగా మాట్లాడండి. ఇక్కడ కొన్ని చోట్ల మా అభ్యర్థుల స్థాయి సరిపోలేదు. మరి స్థాయి సరిపోని అభ్యర్థులను ఏ రకంగా ఎంపిక చేసిరనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అంటే మరి ఏదైతే గట్టి క్యాండిడేట్లు అందరూ కూడా అసెంబ్లీ ఎన్నికలనే పోటీ చేసిరు. అంతకంటే మించి మా దగ్గర లీడర్లు లేరు. మరి అందుకే గట్టి వాళ్ళందరినీ ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటున్నారా అనే అంశాన్ని కూడా మరి ఇక్కడ ప్రజలు గమనించాలి. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా పాలించిన పార్టీ మరి ఇక్కడ పూర్తిగా శతికిల పడిపోయి లీడర్లు లేని పరిస్థితికి వచ్చింది. దాంతో ఎంపీకి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్న గట్టి లీడర్లు లేక మరి కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేక మరి ఇక్కడ ఎంపీలు మరిన్ని స్థానాలు గెలుచుకోలేకపోయినామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడంటే మరి కాంగ్రెస్ దుస్థితి ఏ విధంగా ఉన్నది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు జనం, మరి బీఆర్ఎస్ వ్యతిరేకత మీద అనుకోకుండా కాంగ్రెస్ గెలిచింది అని చెప్పి ఏదైతే మరి వార్తలు వెలువడ్డాయో దానికి అనుకూలంగా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం అనే విషయాన్ని మనం గమనించాలి. 3 బ్లాకులు మాకే ఇవ్వండి, సింగరేణి గనులను వేలవేయదు, రద్దు చేసిన ఐటీఐఆర్ను పునరుద్ధరించాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి. హైడ్రా జిహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు పరిధి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, జిహెచ్ఎంసీ ఎస్ఎండిఏ నుంచి నిధులు, సంస్థ కమిషనర్కు పూర్తి అధికారాలు, చెరువులు, సర్కారీ స్థలాలపైన పర్యవేక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణకు చర్యలు అని చెప్పి కొత్తగా హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి 27 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలను మరి వాటి పరిధి లోపల ఇది పనిచేస్తుంది. ఏదైతే మరి ఇక్కడ చెరువులు, సర్కారీ స్థలాలు ఆక్రమించకుండా కమిషన్కు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి జిహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండిఏ నుంచి దానికి నిధులు సమకూరుస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎమ్మెల్సీల జైనింగ్ వార్తను ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా 25 లక్షల ఇల్లు ఇవ్వని కోరిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్ రావు బ్లూ కార్నర్ నోటీస్ జారీ అనుమానమే. ఆయన పాస్పోర్ట్ జప్తులోను సవాళ్ళు ఎన్నో అని చెప్పి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఏదైతే ప్రభాకర్ రావును మరి ఇండియాకు రప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నదో, తాను అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని, ఇంకా చికిత్సకు సమయం అవసరం అని చెప్పి తాను ఇప్పట్లో రాలేనని చెప్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసును నమోదు చేసిరో వాళ్ళకి ఇప్పటివరకు ఆధారాలు మాత్రం లభించలేదు, ఏదైతే ధ్వంసమైన వాటిని తప్ప. మరోవైపు మరి ఎవరైతే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిర్రు అని చెప్పి వాళ్ళను కార్నర్ చేసి ఇందులో బీఆర్ఎస్ను ఇరికించాలని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీరులారా వందనం అంటూ మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఛాంపియన్స్కు సంబంధించిన అంశాన్ని. ఈ బ్రహ్మపుత్రి ఒకవైపు ఉప్పొంగుతున్న నది, మరోవైపు పోటెత్తుతున్న వరద, మళ్ళీ దట్టంగా కమ్ముకున్న మేఘాలు. వానలు పెరిగాయంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో గల 2000 లంకల్లో ప్రజలందరి ప్రాణాలు అరచేతుల్లో. అలాంటి లంకల్లో ఒకటి మెరిగావ్ జిల్లాలోని పులియామారి చార్. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కలాముద్దీన్ జహనారా ఖాతూన్ కుటుంబం అని చెప్పి ఇక్కడ ఏదైతే వానలు వస్తే అస్సాంలో బ్రహ్మపుత్ర నది పొంగుతుంది. దాంతో 2000 లంకలు ఉన్నాయట. అక్కడ ఆ 2000 లంకల్లో ఉన్న ప్రజలు వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి అక్కడ వాళ్ళందరూ కూడా తరలిపోయే
సమయంలో ఏదైతే మరి ఇక్కడ నిండు చూలాలు ఉన్నదో ఆ నిండు చూలాలను తరలిస్తుండగా మరి ఆమెకు అక్కడే నొప్పులు వచ్చినాయి. మరి సమయానికి మరి వాళ్ళకు వైద్య సేవలు అందించడానికి ఉప్పొంగిన గ్రామాల్లో మరి వైద్య సేవలు అందించడానికి వైద్య బృందం అడిగి చేరుకోవడం, మరి ఈ సంఘటన మరి వాళ్ళని తరలించే క్రమంలో వాళ్ళు గమనించి వాళ్ళకు వైద్య సహాయం అవసరం అని చెప్పి ఏదైతే పడవలో తరలిస్తూ ఉన్నారో ఆ పడవలోనే వాళ్ళకు వైద్య సేవలు అందించి మరి పండంటి బిడ్డకు ఇక్కడ జన్మనిచ్చింది. అందుకే బ్రహ్మపుత్రి అని చెప్పి ఇక్కడ ఆమెకు మరి ఆమె పేరును ప్రస్తావిస్తూ ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. తనకు ఈ బిడ్డ మరి దేవుడిచ్చిన ప్రసాదంగా భావించిన వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే కరీమా అని చెప్పి అప్పుడే నామకరణం కూడా చేసిండు. కరీమా అంటే ప్రసాదం అని, మరి దేవుడిచ్చిన ప్రసాదం కాబట్టి కరీమా అని చెప్పి నామకరణం చేసిన అని సంతోషంగా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంత ఒత్తిళ్ల మధ్యలో కూడా మరి ఈ నిండు చూలాలకి ఇక్కడ ఏదైతే మరి అక్కడ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, పైనుంచి వాన కింద నుంచి వరద, ఈ ప్రవాహంలో కూడా వారికి వైద్య సేవలు అందించిన వైద్య బృందానికి మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. లోకల్ వార్తల విషయానికి వస్తే అధికారుల చేతుల్లోకి పాలన, పంచాయతీల నుంచి జిల్లా పరిషత్ల వరకు పాలనంతా అధికారుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పటికి 5 నెలలుగా పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుండగా గురువారం నుంచి మండల జిల్లా పరిషత్తుల్లోనూ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అన్ని మండలాలకు ప్రత్యేకాలను కలెక్టర్లు నియమించగా వారంతా గురువారమే బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల చట్టాల ప్రకారం ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సి ఉన్న ఇప్పట్లో అవి జరిగేలా లేవు. అసలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైన ప్రభుత్వం స్పష్టతనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతోపాటు ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేక మారుతాయా అన్న దానిపై సందిగ్ధం నెలకొన్నది. దీంతో ఆశావాహుల ఆశలు ఆవిరవుతుండగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలనే డిమాండ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నదని చెప్పి నిన్నటితోటి పూర్తి స్థాయిలో ఏదైతే మరి గ్రామీణ స్థానిక సంస్థలన్నిటి కూడా మరి ఏదైతే పరిపాలన మరి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిది కూడా పాలకవర్గం సమయం ముగిసిపోయింది. మరి ఇప్పుడు పంచాయతీల నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ల వరకు కూడా ప్రత్యేకాధికారుల పాలన వచ్చింది. ఇప్పటికే ఫిబ్రవరి 1వ తేదీతోటి మరి గ్రామ పంచాయతీల పాలకవర్గ పదవీకాలం మిగడంతో మరి 5 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతూ ఉన్నది. ఇప్పటికి నిధులు లేవు, మరి అదేవిధంగా సిబ్బందికి జీతాలు లేవు, పారిశుద్ధ్యం పడకేసింది. మరి ఇక్కడ వనమహోత్సవం అంటున్నారు, దాన్ని నిర్వహించే అవకాశమే కనిపించడం లేదు. అదేవిధంగా మండల పరిషత్తుల మొన్నటితోటి ముగిసింది, మరి నిన్నటితోటి జిల్లా పరిషత్ ముగిసింది. ఆల్రెడీ మండల పరిషత్కు మరి ప్రత్యేకాధికారులను నియమించిండు. ఈ రోజు నుంచి మరి జిల్లా కలెక్టర్లే ప్రత్యేకాధికారులుగా జిల్లా పరిషత్లకు కూడా వ్యవహరించే అవకాశం ఉన్నది. దాంతో పూర్తి స్థాయిలో మరి ఇక్కడ స్థానిక సంస్థల పాలకవర్గం అనేది లేకుండా పోయింది. దాంతో మరి ఇక్కడ పల్లెల్లో పాలన పడకేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం చేపట్టిన హరితారం విషయంలో కానీ అదేవిధంగా పారిశుద్ధ్యం విషయంలో కానీ అంతగా పట్టింపు చేసినట్టుగా మరి కనిపించడం లేదు. ఒకవైపు ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే ఎంపీ ఎన్నికలు రావడం, ఆ ఎంపీ ఎన్నికలు సుదీర్ఘంగా కోడ్ ఉండడంతో మరి ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కుంటుపడిపోయినాయి. మరోవైపు ఇక్కడ స్థానిక సంస్థలకు ఏదైతే పాలక వర్గాలు లేవో కేంద్రం నుంచి కూడా నిధులు మరి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిబ్బందికి జీతాలే చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నది ఇక్కడ పాలకవర్గం. దాంతో మరి ఇక్కడ పాలన ఏ విధంగా సాగుతుంది, అసలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద కూడా మీమాంస నెలకొన్నది. ఇక్కడ ఏదైతే రుణమాఫీ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామంటే ఆగస్టు 15 తర్వాత నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పటికే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థలకు పోతే తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నది. మరోవైపు మరి జూలై నెలలో ఇదే నెల మరి చివరి వారంలో రేవంత్ రెడ్డి కేసు కూడా అక్కడ సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో మరి ఆగస్టు సంక్షోభం నుంచి ఫస్ట్ ప్రభుత్వం బయటపడ్డ తర్వాత మరి స్థానిక సంస్థల మీద దృష్టి సారించే అవకాశం ఉంటుంది. మరి కొత్త సీఎం ఆధ్వర్యంలో జరుగుతాయా, ఇదే సీఎం ఆధ్వర్యంలో జరుగుతాయా, మరి ఇతర పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతాయా అనేది కూడా మీమాంసగా ఉన్న అంశాన్ని మనం గమనించవచ్చు. మహనీయుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్. మహనీయుల స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పుట్ట మధుకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా బస్టాండ్ ఎదుట ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారని చెప్పి ఏదైతే
ఇక్కడ మహనీయుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని చెప్పి మరి ఇక్కడ ప్రత్యేక రాష్ట్రానికి స్ఫూర్తిదాతలు అనేక మంది ఉన్నారని, అందులో భాగంగా మహనీయులను స్మరించుకోవడం కోసం మంతనిలో మరి దొడ్డి కొమరయ్యతో పాటు అనేక మంది మహనీయుల విగ్రహాలను ఇక్కడ పుట్ట మధుకర్ మరి తెలంగాణ తొలి మంతని ఎమ్మెల్యేగా, అదేవిధంగా తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా, పెద్దపల్లికి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన అనేక మంది మహనీయుల విగ్రహాలను నెలకొల్పిండు. సర్దార్ సర్వాయి పాపన్న అయితేంది, చాకలి ఐలమ్మ అయితేంది, ఏకలవ్య విగ్రహం అయితేంది, మరి అదేవిధంగా పివి నరసింహారావు విగ్రహం అయితేంది. మరి ఈ రకంగా ఏదైతే బీపీ మండల్ రిజర్వేషన్ల ప్రదాత, బీసీలకు రిజర్వేషన్ల ప్రదాత బీపీ మండల్ విగ్రహాన్ని కూడా నెలకొల్పిండు. ఈ రకంగా మహనీయుల స్ఫూర్తిని నింపి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిండు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్. నిన్నటితోటి ఆయన పదవీ కాలం ముగియడంతో జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ను పలువురు తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మంత్రిలోని రాజగృహలో పుట్ట మధుకర్తో పాటు ఆయన సతీమణి పుట్ట శైలజకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ తగరం సుమలత, బీఆర్ఎస్ నాయకులు ఆర్పల్లి కుమార్, బత్తుల సత్యనారాయణ, యోలప్ శంకర్ గౌడ్, తగరం శంకర్లాల్, పూదరి సత్యనారాయణ, మాచిరి రాజుగౌడ్, కాగిత సమ్మయ్య, సత్యనారాయణ, కనవేని శ్రీనివాస్, కాపురైన భాస్కర్, పుల్లెల కిరణ్, పాష మోదలు తదితరులు మరి పెద్ద ఎత్తున పాల్గొని మరి జడ్పీ చైర్మన్కు పూలమాలలు అదేవిధంగా శాల్వాలతోటి సత్కారం చేసినాం. మరి ఈ రకంగా నిన్నటితోటి మరి జడ్పీ చైర్మన్ పదవి కూడా పూర్తి అయిపోయింది. దాంతో పదవులు లేకున్నా ప్రజాసేవలోనే ఉంటా అని చెప్పి నిన్న రోజున పుట్ట మధుకర్ పునరాద్ఘాటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.